హాయ్ నేను సతీష్. ఫైనల్ డే ఓటింగ్ ఇవాళ ఎలిమినేషన్ ఎవరు ఏంటి ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే నిన్న ఎపిసోడ్ మాత్రం హైలైట్, లాస్ట్ పంచ్ మనదైతే అన్నట్టుగా ఆ కిక్కే వేరబ్బని మాదిరిగా ఆ రోహిణి కొట్టిన దెబ్బతో హౌస్లో మొత్తం సినారియో మారిపోయి సీక్వెన్స్ మారి రకరకాల డిస్కషన్స్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అంతా జరిగింది. మరి ఎవరి స్పందన ఏంటి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో, ఆ ఊహకందని విజయంతో ఎవరు ఎట్లా రియాక్షన్ అనేది కూడా మరొక వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తారు. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి చివరి వరకు ఆ వీడియో కూడా చూడండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు కూడా లైక్ చేయండి. ఇప్పుడు ఓటింగ్ గురించి నిన్న ఆల్రెడీ ఎలిమినేషన్ గురించి కూడా హౌస్లో కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు నిఖిల్ ప్రేరణ మధ్య కూడా. ప్రేరణ ఏంటంటే ఈ వీక్ చాలా స్కేరీరా అనేసి అంటూ ఉంటుంది, అంటే చాలా భయం వేస్తుంది, వెళ్ళిపోతాం ఎలిమినేషన్కి సంబంధించి వీకెండ్ కూడా అని చెబుతూ ఉంటే నిఖిల్ కూడా అంటున్నాడు ఇక్కడ ఏమని, ఏదైనా ఏముంది ప్రిపేర్ అయ్యి ఉండడమే, ఎందుకంటే డబుల్ ఎలిమినేషను సింగిల్ ఎలిమినేషను తెలియదు, ఏదైనా తీసుకోవాలి మెంటల్గా ప్రిపరేషన్ అయ్యి ఉండాల్సింది, అప్పుడే బయటికి వెళ్ళినా సరే మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం, ప్రతి వారం మారుతూ ఉంటుంది కనుక సో ఇట్స్ ఏ గేమ్, అంతే లైట్ తీసుకోవాలి. నువ్వు ఉండాలని రాసి పెట్టి ఉంటే ఉంటాం, నామినేషన్లు ఎన్ని పడినా ఉంటావు, అదే వెళ్ళిపోవాలంటే ఫస్ట్ నామినేషన్కి అవుట్ అయిపోతావు. సో ఇట్లా చెబుతున్నాడు ఆయన. ప్రతి వారం నామినేషన్ పడిన ప్రతిసారి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను నేను కూడా అని లెక్క ఆయన చెబుతాను. ఇది బిగ్ బాస్ గేమ్, దేనికైనా రెడీ కావాలి. మొత్తానికి వీళ్ళైతే ప్రిపేర్ అయిపోయారు, ఎవరైనా వెళ్ళొచ్చు అని మాదిరిగా. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ వెనక కూడా ఒకటి, వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్గా కొనసాగిన వాళ్ళలో మెయిన్ నలుగురు నామినేషన్లో ఉండడం వల్ల ఒక నబీల్ మాత్రమే వేరే ఉన్నాడు కనుక మన నలుగురిలో ఎవరైనా వెళ్ళొచ్చు, మన ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడవచ్చు అని లెక్క మొన్న వీకెండ్ ఈ నామినేషన్ లేటు హైలైట్ కదా, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి వేయడంతో అంత వీళ్ళకి సంబంధించి ఎక్కువగా నెగిటివ్ అంతా రావడం, ఆ ర్యాట్ బ్యాచ్ ఇటు నామినేషన్లో లేకపోవడంతో ఖచ్చితంగా మరి మనలోనే ఉంటుంది. ర్యాట్ ఎవరైనా వచ్చి ఉంటుంటే వీళ్ళు ఎవరైనా కొద్దిగా ఆశ పెట్టుకోవచ్చు, బట్ మన నలుగురిలో తప్పదని లేక ప్రిపేర్ అయితే ఉన్నారు. అట్లాగే నేను ఇంకోటి ఏమంటే రోహిణి లాస్ట్ అది ఈ టేస్ట్ తేజ్ అవుట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ విన్నింగ్ సీన్ ఎవరు ఎన్నిసార్లు చూసారనేది కూడా ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, అది ఏమనిపించింది మీకు అనేది కూడా చాలా హైలైట్ అనిపించింది కదా. సరే, ఇక ఓటింగ్ అనాలిసిస్ ఎట్లా ఉందంటే నిఖిల్ ఒక స్వాగ్ ఈ వారం అంతా స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఫినిషింగ్ ఎండింగ్ వరకు 40 బెంచ్ మార్క్ అన్నట్టుగా 40% కాస్త అటు ఇటుగానే తిప్పుకుంటూ టర్న్స్ తెచ్చుకుంటూ అట్లా వచ్చాడు తప్ప 40 పైనే కొన్ని చోట్ల 40కి తగ్గకుండా మొత్తానికి ఓవరాల్గా ఫైనల్ ఫినిషింగ్ టచ్ మాత్రం 40%తో అదే స్వాగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీక్ అంతా మెయింటైన్ చేశాడు. అయితే కొన్ని వెబ్సైట్స్ ఫేక్ ఉంటాయి, బాట్స్తో గుద్ది పడేస్తూ ఉంటారు, కొన్ని మాత్రం జెన్యూన్ సైట్స్ ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ కొద్ది ఆ జెన్యూన్ సైట్స్ ఏవి, బాట్స్ ఓట్లు పడేవి అన్నీ నాకు ఒక అంచనా ఉంటుంది. వాటితో పాటు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ పోల్స్, ట్రస్ట్ వర్తి పోల్స్ అన్నింటినీ కూడా నేను పరిగణలోకి తీసుకొని చూసుకుంటా. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇతడే ఈ వారానికైతే కింగు అని చెప్పొచ్చు. అయితే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అసలు ఆట మొదలు పెట్టక ముందు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇంకా సీజన్ స్టార్ట్ అంటే అసలైన ఆట ఇంకా స్టార్ట్ అయ్యింది అంటాం కదా, అది రాకముందే ఫస్ట్లో పెద్దగా ఉండకపోయినా ఈయన హౌస్లోకి వస్తానే కంప్లీట్గా సాలిడ్ ఓటు బ్యాంక్ తెచ్చుకునే వచ్చాడు. ఒక 25-30% వరకు ఫిక్స్డ్ ఓటు బ్యాంక్తో 25 పక్కాగా తగ్గకుండా వచ్చాడు. అది ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనమాట. అది ముందే ఇతడు ఒక ఆర్టిస్ట్గా పాపులారిటీ తెచ్చుకోవడం వల్ల, ఆ కష్టంతో సంపాదించుకున్న ఫాలోయింగ్ వల్ల అదైతే బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెబితే ఎక్కువ చెప్పకుండా, ఇప్పుడు సీజన్ 5లో షణ్ముఖ్ చేస్తుంది, సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్తో వచ్చాడు. ఆ తర్వాత హౌస్లోకి వచ్చి ఎంత నెగిటివ్ అయినా సరే చివరి వరకు నిలబెట్టింది అది. సో వీళ్ళు విన్నర్ మెటీరియల్ అనే మాదిరిగా ఆ సాలిడ్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అట్లా ఇతను కూడా తెచ్చుకోవడం, తర్వాత ఆటలో అలా ముందుకు సాగుతా మొత్తానికి ఇట్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక తర్వాత నబిల్. సో ఈ వారం నిఖిల్ ఎలిమినేషన్ అయితే 100% ఉండదు, నో డౌట్. అట్లాగే నబిల్ ఈయన కూడా పక్కా సేఫ్, ఎలిమినేషన్ ఉండదు. ఎట్లా నబీల్ కూడా ఫైనల్గా 28, 29, 31, 32 అన్నట్టుగా అటు తిరిగి ఫైనల్గా ఫిక్స్డ్ ఎక్కడికి వచ్చాడంటే 30%. ఇతనికి ప్యూర్లీ తెలుగు అనే ఫీలింగ్ వల్ల కూడా ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చిన 5గురిలో ఎవరు ఎన్ని అనుకున్నా శుద్ధపోసు కవర్లు చెప్పుకుని తెలుగు, నాన్ తెలుగు, తెలుగు వర్సెస్ కన్నడ అనేది హౌస్లో లోపల వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్ అనేది బయటకు కూడా అదే క్రియేట్ అయ్యేలాగా వాళ్ళు వచ్చిన ఆ వైబ్రేషన్ హౌస్ నుంచి ఆడియన్స్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, కొన్ని మిగతా ప్రేరణని మిగతా 4గురితో పక్కకు తీసిపెట్టిన మిగిలిన 3 ఎప్పటికీ మేము ఇండివిజువల్ అని చెబుతున్నా సరే నిఖిల్ యష్మి నిన్న ఎగ్జాంపుల్ కూడా కనబడింది. ఇట్లా ఆడుతూ ఉండడం వల్ల కూడా ఇప్పుడు మరి తెలుగుకు సంబంధించి అయితే నబీల్ ఒక్కడే ఉండడం లెక్క గౌతమ్ కృష్ణ ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా ఓటు షేర్ చేయరు వాళ్ళకి. సో మ్యాక్సిమం ఏంటంటే నబీల్కి షేరింగ్ అవుతుంది, ఇతను ఓటింగ్ కూడా ఇండివిజువల్గా తగ్గింది. ఇప్పుడు 30% కూడా గౌతమ్ షేర్ అవడం వల్ల ఎంత వస్తుంది, లేకపోతే ఇంత జరగట్లే. ఇక నెక్స్ట్ వీక్ ఎవరిది అంత తేలుతుంది, ఖచ్చితంగా అందరూ వచ్చేస్తే. సరే, ఇక్కడ ఏంటి నిన్న మళ్ళీ నిఖిల్ యష్మి కూడా చూసాం, కుండ టాస్క్లో కూడా ఎవరికి సపోర్ట్ చేశారు. సో వీళ్ళంతా కలిపి
నిఖిల్ యష్మి అయితే రోహిణికి పోసారు, అట్లాగే టేస్ట్ తేజకి వేశారు. మరి పృథ్వీకి వేశారా? వేయలేదు. అట్లాగే మరి వాళ్ళు ఏం చేశారు, ర్యాట్ బ్యాచ్ అవినాష్ వీళ్ళు టేస్ట్ తేజకి వేయలేదు, అలాగే పృథ్వీకి మాత్రమే వేశారు. అంటే వీళ్ళది ర్యాట్ తెలుగు బ్యాచ్, వాళ్ళది కన్నడ బ్యాచ్, అంతే తేడా. ఇది మనం అబ్బాయి ఏమి లేదండి ఉత్తమైన పత్తి గింజలు అలా చెప్పుకున్నా సరే చెప్పుకోవడం తప్ప హౌస్లో స్టార్ట్ అయిన ఆ వైబ్రేషన్ ఆ లాంగ్వేజ్ రీజనల్ ఫీలింగ్తో వచ్చింది, బయటకు కూడా వైబ్రేషన్ వచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు తెలుగు ఒక్కడే, ఆ నబీల్ ఒక్కడే అనే లెక్క ఓటు అయితే వేస్తామని ఇది డౌట్లే. అయితే నబీల్ ఆట గురించి కూడా చెప్పుకోవాలంటే వైల్డ్ యానిమల్ లాగా ఆడేస్తాను అన్నాడు, కానీ మొన్నటి నుంచి నామినేషన్లు అయిన తర్వాత నుంచి ఆ టీ షర్ట్ అయితే ఆయన పోయింది, ఆ టాస్క్లో మరి సైడ్ అయిపోయాడు. తర్వాత పృథ్వీది అయితే కాపాడాడు, కాస్త కోస్తూ ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా ఆడదామన్న ఆట అయిపోయే దశలో మళ్ళీ కొద్దిగా యాక్టివ్ అయిదాం అనుకుంటున్నాడు, కానీ ఎనర్జీ తెచ్చుకుందాం అనుకుంటే నవ్వట్ల. అట్లాగే తర్వాత ఏంటి, ఇప్పుడు నేను రోహిణి గెలిచిన తర్వాత ఇతర కంటెంట్ ఇతర రియాక్షన్స్ గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఒక స్పెషల్ వీడియో అన్నా కదా, అందులో మాట్లాడి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకుండా చూడండి. ఓవరాల్గా సినారియో ఏంటి, ఉన్న హౌస్లో రియాక్షన్స్ ఏంటి అనేది. అట్లాగే ఇంక తర్వాత ఏంటి, ప్రేరణ మూడో ప్లేస్లో. ప్రేరణ అనే కంటే ముగ్గురు కలిపి ఒకే దగ్గర ఒకే చోట ఒకే లెక్కలో ఉన్నారు, ఒకే తాను ముక్కలు అని కూడా చెప్పొచ్చు. ముగ్గురు ఈక్వలే, కాకపోతే ప్రేరణ పృథ్వీ యష్మి. కాకపోతే ఈ ముగ్గురిలో ఆ ఇద్దరి కంటే ప్రేరణ కాస్త బెటర్గానే ఉంది. అయితే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే గత వారం నామినేషన్లో వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు చూసారా అంత చేంజ్ అయింది. ఒకప్పుడు ఏంటి ప్రేరణ 35 అని ఒక 8వ వారం ఇప్పుడు ఫుల్గా ఓటింగ్ వచ్చింది, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ లేకపోవడంతో వచ్చింది. విన్నర్ మెటీరియల్ అని కూడా అనిపించుకుంది ఒక దశలో, విన్నర్ మెటీరియల్ ప్రేరణ అవుతుందని కూడా ఒక వైబ్రేషన్ వచ్చింది. అలా తగ్గిపోయింది. తగ్గిపోతే ప్రస్తుతానికి ఏంటంటే గత వారం మెయిన్ నామినేషన్లో ఇవి చేసిన తప్పులన్నీ కూడా ఉతికి ఆరేస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. మెయిన్ మాట విసిరేస్తాను, ఎంత బాగా ఆడినా సరే ఆ ఫేవరెటిజం ఉంటుంది, ఫైనల్ ఒక మాట అనేస్తాను దానివల్ల లాస్ అయిపోతుందని. అలాగే అంతకు ముందు వారం మెగా చీఫ్ అయ్యింది, అట్లా ఫ్లాప్ అయిపోయి అవ్వకపోయి ఉంటుంటే బాగుండేది, వీడికి నిజంగా సింపతి ఉండేది, అయ్యో పాపం అవ్వలేదు అని లెక్క. సో మొత్తానికి ఫైనల్లో వచ్చేసరికి 10% ఫిక్స్ ఈవిడ. ఇక ఈ తర్వాత ఇద్దరు ఎవరు, యష్మి పృథ్వీ ఒకే బాట, ఒకే ఓటు, ఒకే ఈక్వల్. బయాసడికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే యష్మి అని చెప్పొచ్చు. నిన్న ఆటో టాస్క్లో అంత రచ్చ చేసింది, నువ్వు ఎలా తొయ్యవో చూస్తా, దమ్ముంటో చేయి, అది చేయి, ఇది చేయి, నేను ఇండివిజువల్గా ఆడుతా, అలా ఇలా చెప్పింది. ఫైనల్లీ కొండ టాస్క్లోకి వచ్చేసరికి ఏం చేసింది, సంచాలకురాలుగా ఉండి, సరే ఒక కంటెస్టెంట్గా ఆవిడకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ సంచాలకురాలుగా ఉండి కూడా ఎంత దినిగా పిలిచింది. ప్రేరణకేమో అవకాశం తగ్గించింది, నిఖిల్కేమో 5 times పిలిచింది. అట్లా మిగతా వాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ మరి ఏంటి ఫేవరెటిజం కాదు, పార్షియాలిటీ కదా. ఇవన్నీ చూస్తుంటే అసలు సంచాలకురాల గుండి కూడా ఇంత వరస్ట్గా చేసింది ఎప్పుడు ఎవరు ఏ సీజన్లో ఉండదు. సో ఇలాంటి ఆవిడకి మరి ఎట్టా కనెక్ట్ అయింది. సో ఈ వికెట్ కూడా రెడీ టు గోయింగ్ అనే మాదిరిగానే ఉంది, వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటి, పృథ్వీ ఆయన కూడా సేమ్ డబుల్ ఎలిమినేషన్ ఈ వారం పెడితే ఖచ్చితంగా పృథ్వీ యష్మి వెళ్ళిపోతారు, నో డౌట్. నాకు తెలిసి నాకున్న లీక్ ప్రకారం అప్డేట్ ప్రకారం ఒక మాట చెబుతా, ఏవీలు కూడా వీళ్ళిద్దరివే రెడీ అయ్యాయి, ప్రేరణ ఏవీ రెడీ కాలేదు. ఈ ఏవీలకు సంబంధించి మాత్రమే లీకు, మిగతా నేను చెప్పిందంతా మై ఎక్స్పీరియన్స్తో చెబుతాను, ఓటింగ్ అనాలిసిస్ నా అంచనా మాత్రమే. సింగిల్ ఎలిమినేషన్ అయినా పృథ్వీ యష్మి ఇద్దరిలో ఎవరంటే ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ ఇద్దరిలోనే ఎవరైనా పృథ్వీకి ఎంత శాతం అయితే వెళ్ళిపోవడానికి ఉందో యష్మి కూడా అంతే ఉంది. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరిలో ఒకరు పక్కాగా, నో డౌట్. డబల్ అంటే ఇద్దరు కూడా, నో డౌట్. ఎట్లా ఉంది ఓటింగ్ అనాలిసిస్, మరి మీరు ఎవరు వెళ్తారనుకుంటున్నారో కూడా మెసేజ్ పెట్టండి, వీడియోకి లైక్ చేయండి. మొత్తంగా సినారియో ఏంటి ఆఫ్టర్ ఎవరైనా రోహిణి విన్నింగ్ అనేది కూడా ఒక స్పెషల్ వీడియో మాట్లాడదాం, చూడండి. చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది.